హలో స్టూడెంట్స్, మీరు కనుక యూపీఎస్సీ సిఎస్సి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. కంపల్సరీ ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఉషా మ్యామ్. సో మీ అందరికీ తెలుసు యూపీఎస్సీ చాలా అన్ప్రెడిక్టబుల్ అని. సో అరౌండ్ 8 to 12 lakhs పీపుల్ అప్లై చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. కానీ పోస్టులు చూసుకున్నట్లయితే 800 to 1100 మాత్రమే ఉంటాయి. మళ్ళీ ఈ పోస్ట్లో కూడా అరౌండ్ 50% వరకు ఆల్రెడీ క్లియర్ చేసిన వాళ్ళే మళ్ళీ ర్యాంక్స్ వస్తూ ఉంటాయి. అంటే ఫ్రెషర్స్కి ఓన్లీ 50 to 45% సీట్స్ మాత్రమే ఉంటాయి. సో కాబట్టి మీరు కంపల్సరీ ఓన్లీ యూపీఎస్సీ అనే గోల్ పెట్టుకొని 3 to 4 years కానీ 3 to 5 years 6 years అలా టైం వేస్ట్ చేయకుండా అటెంప్ట్స్ అన్నీ అయిపోయేంత వరకు ట్రై చేయకుండా మిగతా వేరే ఎగ్జామ్స్ కూడా ట్రై చేసుకోవడం చాలా మంచిది. అసలు ఎందుకు అంటే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసి 9.2% ఉంది. సో అందుకని కంపల్సరీ జాబ్ సెక్యూరిటీ ప్రతి ఒక్కరికి అవసరం. సో యూపీఎస్సీకి 100% డెడికేషన్తో కంపల్సరీ మీ దగ్గర నుంచి డిటర్మినేషన్, ఎవ్రీడే పర్సిస్టెన్స్ అన్నీ ఉన్నట్లయితే ఈజీగా యూపీఎస్సీ తరహాలోనే యూపీఎస్సీ ప్రిపేర్ అయిన సిలబస్ తోటే వేరే ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఆ ఎగ్జామ్స్కి కంపల్సరీ మీరు రాయాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో ఏంటి అంటే అసలు యూపీఎస్సీ సిలబస్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎలాంటి ఎగ్జామ్స్ రాయొచ్చు, అసలు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ప్యాటర్న్, అసలు మీరు చదవాల్సిన విధానం ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సేమ్ యూపీఎస్సీ సిలబస్ ప్యాటర్న్తో మనకి స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే ఏపీఎస్సీలో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2. గ్రూప్ 1లో అయితే మనకి యూపీఎస్సీలో ఎలా మనకి మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. లైక్ ఎస్ఏ ఉంటుంది అండ్ మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ సేమ్ అలైన్మెంట్లో ఉంటాయి. సో అది రాసుకోవడానికి చాలా చాలా ఛాన్సెస్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే సో రీసెంట్గా మనకి తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్ అయ్యింది కదా, ప్రిలిమ్స్. మ్యాక్సిమం క్లియర్ చేసిన వాళ్ళందరూ యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఈ స్టేట్ సర్వీస్ ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్ ప్యాటర్న్ కానివ్వండి, టఫ్ లెవెల్ కానీ సేమ్ యూపీఎస్సీ లెవెల్లోనే ఉంది. కాబట్టి కంపల్సరీ మీరు ఒక ట్రై అయితే ఇచ్చి చూడండి. అండ్ సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి ఐఎఫ్ఓఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్. సో మీ అందరికీ తెలుసు యూపీఎస్సీ అనేది మనకి ఫస్ట్ సిఎస్సి ఎగ్జామ్కి ప్రిలిమ్స్ పెడుతుంది, తర్వాత మెయిన్స్ పెడుతుంది అని. సో అందరూ మ్యాక్సిమం ఇక్కడ అలాట్మెంట్ ఏమనుకుంటారు అంటే ఓన్లీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అనుకుంటారు. కానీ ఐఎఫ్ఎస్కి కూడా కామన్గా మనకు ప్రిలిమ్స్ ఉంటుంది. కాకపోతే డిఫరెన్స్ వచ్చేసి మీకు కట్ ఆఫ్ ప్రిలిమ్స్లో ఐఎఫ్ఓఎస్కి ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ మెయిన్స్ వచ్చి యూపీఎస్కి సపరేట్గా మెయిన్స్ ఉంటుంది అండ్ ఐఎఫ్ఎస్కి సపరేట్గా ఉంటుంది. సో కాబట్టి మీరు కంపల్సరీ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఈవెన్ యూపీఎస్సీ సిఎస్సి అని పెట్టండి, అలాగే ఐఎఫ్ఓఎస్ అని కూడా పెట్టండి. సో చాలా మందికి ఈ విషయం తెలియదు. అండ్ థర్డ్ ఎగ్జామ్ వచ్చేసి సిఏపిఎఫ్. ఓకే, సిఏపిఎఫ్లో కూడా సేమ్ మనకి జిఎస్లో ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే మనకి అర్థమెటిక్ రీజనింగ్ కూడా ఉంటుంది. సో అది కూడా ఒక చాయిస్ అనమాట, మనకి అది కూడా రాసుకోవచ్చు. అదే కాకుండా మీ అందరికీ తెలుసు కామన్గా ఎస్ఎస్సి ఎగ్జామ్. సో ఎస్ఎస్సి కూడా రాసుకోవచ్చు. అలాగే మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఐబీపీఎస్ పీఓ కానీ, ఎస్బీఐ పీఓ కానీ. ఓకే, అలాగే ఆర్బీఐ ఎగ్జామ్స్ కూడా పెడుతుంది. సో ఆ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. అదే కాకుండా మనకి ఈవెన్ అసిస్టెంట్ ఆఫీసర్ ఎగ్జామ్స్ కూడా పడుతూ ఉంటాయి. లైక్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ పెట్టే ఎగ్జామ్స్, వాటికి కూడా ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ కానీ ఉంటుంది. సో అది కూడా మీరు రాసుకోవచ్చు. అదే కాకుండా ఈవెన్ మనకి సిడిఎస్ ఎగ్జామ్ ఉంటుంది, ఎన్డీఏ ఎగ్జామ్ ఉంటుంది. సో అవి కూడా కంపల్సరీ రాయడానికైతే మీరు ట్రై చేయండి. అసలు ఏ ఎగ్జామ్ని వదిలిపెట్టద్దు. ఎందుకు అంటే ఫస్ట్ వచ్చేసి మనకి కామన్గానే జనరల్ స్టడీస్, మళ్ళీ కరెంట్ అఫైర్స్, అలాగే మనకి మ్యాథ్స్, రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్, ఇవి ఏ ఎగ్జామ్కైనా కంపల్సరీ ఉంటాయివే కదా. సో మీరు యూపీఎస్ చదువుకున్నా కూడా అవి ప్రిపేర్ అవుతారు అండ్ వేరే వాటికి కూడా సేమ్ అదే ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్గా మీరు జస్ట్ రివిజన్ చేసుకుంటే రాయడానికి ఉంటుంది. అండ్ మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే మీరు అంత అలవాటు పడిపోతారనమాట. ఎగ్జామినేషన్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ హాల్లో మీ బిహేవియర్ ఎలా ఉంటుంది, మీ మైండ్ 100% చురుగ్గా పనిచేస్తుందా లేదా, ఒకవేళ తెలియని క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు. సో ఆ తప్పులు అనేవి ఒకసారి మీరు తెలుసుకున్నట్లయితే నెక్స్ట్ ఎగ్జామ్లో ఆ తప్పులు అనేది చేయరు. సో యాక్చువల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్ ఇదే. సో నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను కదా, ఓన్లీ యూపీఎస్సీ ఎగ్జామ్కే రాస్తాను, నేను వేరే ఎగ్జామ్స్ రాయను అనే మైండ్ సెట్తో చాలా మంది ఉంటున్నారు.
దానివల్ల ఏంటి అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అయిపోయినప్పటికీ కూడా చాలామంది ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోతున్నారు. అండ్ ప్రిలిమ్స్ ఒకవేళ క్లియర్ చేసినా మెయిన్స్ రాయలేకపోతున్నారు. అండ్ ఒకవేళ మెయిన్స్ క్లియర్ చేసినా కూడా జస్ట్ కట్ ఆఫ్ 2 to 3 మార్క్స్తో సర్వీస్లోకి ఎంటర్ అవ్వలేకపోతున్నారు. సో అందుకే ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మీరు తెలుసుకోండి. ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఎలా వర్క్ చేస్తున్నారు, మీ మైండ్ సెట్ ఎలా ఉంది, సో మీరు ఇంప్రూవ్మెంట్స్ ఎక్కడ చేసుకోవాలి, మీ బిహేవియర్లో అయినా సరే ఆన్సర్స్ అటెంప్ట్ ఎలా చేస్తున్నారు, ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి ఆల్వేస్ జాబ్ సెక్యూరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ బాయ్స్కి ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో కాబట్టి జాబ్ సెక్యూరిటీ ఇస్ అల్టిమేట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు గెయిన్ ఇన్ యువర్ లైఫ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, కంపల్సరీ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా కన్సెప్చువల్ క్లారిటీ మీద ఫోకస్ చేయండి. కాన్సెప్ట్స్ని డీప్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. జస్ట్ పైన పైన చదివామా వదిలేసామా అని కాకుండా ఒక టాపిక్ తీసుకొని డీటెయిల్గా చదివేసి దాని నుంచి క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అని చెప్పి బుక్ క్లోజ్ చేసి మీరు అనలైజ్ చేసుకోండి. దాని తర్వాత అదే టాపిక్ మీద ప్రీవియస్ ఇయర్స్గా క్వశ్చన్స్ ఎలా వచ్చాయో చూసుకోండి. దాన్ని మళ్ళీ ఒకసారి మీరు అటెంప్ట్ చేయండి. ఒకవేళ రైట్ అయితే ఎందుకు రైట్ అయ్యారు, ఒకవేళ తప్పు పెడితే ఎందుకు తప్పు పెట్టారు. సో ఈ విధంగా మీరు అనలైజ్ చేసినట్లయితే కంపల్సరీ మీరు ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ చేస్తారు. సో యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నాను అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ ఒక్కటి రాయడమే కాదు, సో ఈవెన్ ఏ ఎగ్జామ్స్ ఉన్నాయో అన్నిటిని అటెంప్ట్ చేసుకుంటూ రండి. ఓకే, సో ఒక్కటి లాస్ట్ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, మీరు 100% డెడికేటెడ్, 100% పర్సీవరెన్స్తో, 100% ఎవ్రీడే మీరు మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెడుతున్నారు అనుకున్నట్లయితే, ఇఫ్ ఇన్ కేస్ యూపీఎస్సీ క్లియర్ చేయలేకపోయినా కూడా, ఎందుకంటే లక్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీ క్లియర్ చేయడం. ఇన్ కేస్ అంటున్నాను, ఇన్ కేస్ మీరు ఇది క్లియర్ చేయలేకపోయినా కూడా నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్లో ఏదో ఒకటి కంపల్సరీ మీరు క్లియర్ చేసి సర్వీసెస్లోకి వెళ్తారు. ఓకే, సో ఆల్వేస్ బీ పాజిటివ్ అండి, నెగిటివ్ మైండ్ సెట్ ఉండకూడదు. సో ఏదైనా సరే నేను ముందుకు వెళ్తున్నానని చెప్పి వెళ్తూనే ఉండాలి, ఎందుకంటే లైఫ్ ఈజ్ ఏ కంటిన్యూస్ జర్నీ. సో ఐ థింక్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.